హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే 1997లో వచ్చిన బ్రేక్ డౌన్ అని చెప్పి ఒక హాలీవుడ్ మూవీస్. సో ఈ మూవీ నేను ఎందుకు ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను అంటే కనుక లైక్ 2 వీక్స్ బ్యాక్ మనం చూసుకుంటే కనుక విడా మూవీ టీజర్ అనేది రిలీజ్ అయింది. అండ్ ఈ టీజర్ చూసిన తర్వాత అండ్ ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే ఈ మూవీ అఫీషియల్ రీమేక్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ వికీపీడియాలో కూడా అలాగైతే ఉంది. విడా మూవీ అనే మూవీ అఫీషియల్ రీమేక్ అనుకోవచ్చు, లేకపోతే అఫీషియల్ అడాప్టేషన్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అఫీషియల్ అడాప్షన్ ఆఫ్ 1997లో వచ్చిన బ్రేక్ డౌన్ అనే మూవీ. అండ్ ఈ మూవీ అజిత్కి సూట్ అవుతుంది అంటే ఈ మూవీ అనేది అజిత్కి ఒక టైలర్ మేడ్ మూవీ అని అండ్ నా ఒపీనియన్. అండ్ ఇప్పుడు బ్రేక్ డౌన్ మూవీ విషయానికి వస్తే కనుక మూవీ అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీ 1997లో అయితే వచ్చింది. అండ్ అప్పటికి ఈ మూవీ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ టేకింగ్ కానీ చాలా కొత్తగా అయితే అనిపించింది. అండ్ ఫాలోయింగ్ ది ఇయర్స్ ఈ మూవీ కల్ట్ స్టేటస్ అయితే తెచ్చుకుంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఒక ప్లేస్కి అయితే వెళ్తుంటారు హైవే మీద. సడన్గా వాళ్ళ కారు చూసుకుంటే కనుక బ్రేక్ డౌన్ అయితే అవుతుంది. అది కూడా చాలా కొత్త కారు. అది బ్రేక్ డౌన్ అయితే అవుతుంది. ఆయన అప్పుడు అక్కడి నుంచి వస్తున్న ఒక ట్రక్ను వీళ్ళైతే ఆపుతారు. నా ట్రక్ డ్రైవర్ వీళ్ళకి హెల్ప్ చేస్తా అని చెప్పి అంటాడు. అది ఏమంటే కనుక నెక్స్ట్ 5 కిలోమీటర్స్లో ఒక ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడ మీకు కొంచెం మనుషులు అయితే ఉంటారు. అండ్ అక్కడ మీరు డబ్బులు కడితే కనుక మీరు కనుక కాల్స్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి అంటారు. ఇద్దరు ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరు వెళ్తారు అని చెప్పి మనం చూసుకుంటే కనుక వైఫ్ అయితే వెళ్తుంది. అండ్ వెళ్ళిన తర్వాత హీరో మనం చూసుకుంటే కనుక వైర్ అనేది బ్రేక్ డౌన్ అయితే అవ్వదు, జస్ట్ ఆ వైర్ అనేది ఊడిపోతుంది. బ్యాటరీ వైర్. హీరో ఆ బ్యాటరీ వైర్ కనెక్ట్ చేసి తన కార్ వేసుకుని ఆ నెక్స్ట్ 5 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఆ ప్లేస్కి అయితే వస్తాడు. అండ్ వచ్చిన తర్వాత మనం చూసుకుంటే కనుక వాళ్ళ వైఫ్ అనేది మిస్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక నరేషన్ అయితే చాలా బాగుంటుంది. స్టార్టింగ్ 5 to 10 మినిట్స్లోనే మనం ఈ నరేషన్లో ఇన్వాల్వ్ అయితే అవుతాం. జస్ట్ ఇలా మన హెడ్ కానీ స్క్రీన్ కానీ అసలు పక్కకు కూడా తిప్పము. అసలు ఏం మ్యాజిక్ ఉందో నాకైతే అసలు అర్థమైతే కవ్వలేదు. బట్ నరేషన్ అయితే చాలా బాగుంటుంది. ఆ నరేషన్లో మనం అయితే ఇన్వాల్వ్ అయిపోతాం. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా కొత్తగా అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ టైంలో ఈ మూవీ అయితే చాలా కొత్తగా అయితే అనిపించింది. బట్ ఇప్పుడు ప్రజెంట్ కూడా ఈ మూవీ అయితే వర్కౌట్ అయితే అవుతుంది. అండ్ నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే మనం చూసుకుంటే కనుక ఒక సస్పెన్స్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. అండ్ మూవీలో క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఒక సీక్వెన్స్ అయితే ఉంటుంది, ట్రక్ సీక్వెన్స్. హీరో ట్రక్ కింద దాక్కుని డ్రైవర్ వెనకాల ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్కి అయితే వస్తారనమాట. ఎందుకంటే కనుక వాళ్ళ వైఫ్ ఆ ట్రక్లో ఉందేమో అని చెప్పి అనుమానంతో. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. సినిమాటోగ్రఫీ మనం చూసుకుంటే కనుక మొత్తం వైడ్ యాంగిల్ షార్ట్స్. వైడ్ యాంగిల్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఫ్రేమ్ ఇలా పెడితే మొత్తం వైడ్గా అయితే కనిపిస్తుంది. అది కూడా చాలా కొత్తగా అయితే ఉంటుంది. అండ్ మూవీలో అన్నెసరీ సీన్స్ ఉండదు, అన్నెసరీ కామెడీ ఉండదు, అన్నెసరీ రొమాంటిక్ సీన్స్ ఉండదు, అండ్ ఫ్లాష్ బ్యాక్ ఉండదు. లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ రిలేషన్ కూడా ఎంత అవసరం అంతే చూపిస్తారు తప్ప వైఫ్ తప్పిపోయిందని చెప్పి హీరో ఏడవడం అదంతా అయితే ఏముండే ఒక మెలో డ్రామా, ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్ ఇవన్నీ ఏమైతే ఉండకుండా చాలా కొత్తగా అయితే ట్రై చేయడం అయితే జరిగింది ఆ టైంలో. అని ఇప్పటికి కూడా ఆ మూవీ అయితే స్టిల్ రిలవెంట్. అండ్ అలా చెప్పుకుంటూ పోతే మూవీలో చాలా ప్లస్ పాయింట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మూవీ యొక్క రన్ టైం కూడా చాలా తక్కువ, జస్ట్ 1 hour 30 minutes ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ మూవీలో జస్ట్ ఒక 4 to 5 క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ మధ్యలో జరిగే స్టోరీ ఇది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక విలన్ క్యారెక్టర్స్, విలన్స్ వీళ్ళంతా ఎందుకు చేస్తారని చెప్పి వీళ్ళైతే ప్రాపర్ రీజన్ అయితే ఇచ్చారు. బట్ అదైతే కొంచెం జస్టిఫై అయితే అవ్వలేదు. అండ్ సెకండ్ హాఫ్లో మనం చూసుకుంటే కనుక మూవీలో చాలా స్కోప్ అయితే ఉంది, సస్పెన్స్ ఎలిమెంట్స్ అండ్ టెన్స్ మూమెంట్స్కి. హీరో వాళ్ళ కంట్రోల్ వచ్చిన తర్వాత వాళ్ళు హీరోయిన్ అయితే బ్యాంకుకి అయితే పంపుతారు డబ్బు కోసం. ఇలా కొన్ని ఎలిమెంట్స్ అయితే బాగున్నాయి. బట్ ఇది ఇంకా చెప్పుకుంటే బాగుంటుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే కనుక యూట్యూబ్లో సెర్చ్ చేయండి, విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే ఇది ఫ్యామిలీ వాచబుల్, ఒకే ఒక లిప్ లాక్ ఉంది. బట్ అది కూడా ఏం ఇబ్బంది అయితే పెట్టదు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 3.25 out of 5. అండ్ ఇప్పుడు ఈ విడా మూవీ అనే సినిమా ఈ బ్రేక్ డౌన్ అనే మూవీకి అఫీషియల్ రీమేక్ అని మన అందరికీ తెలుసు. అండ్ ఈ మూవీ అజిత్కి సూట్ అవుతుంది అంటే కింద చెప్పినట్టు ఈ మూవీ అజిత్కి అనేది ఒక టైలర్ మేడ్, కాకపోతే కొన్ని చేంజెస్ అయితే చేయాలి. ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక బ్రేక్ డౌన్ అనే మూవీ రన్ టైం కొంచెం 1 hour 30 minutes ఉంటుంది. బట్ మన తెలుగులో మన తెలుగు తమిళ్లో ఒక 1/2 hour అయితే పెంచవచ్చు. బికాస్ ఎందుకంటే కనుక కింద చెప్పినట్టు ఆ టెన్స్ మూమెంట్స్కి కానీ హీరో బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి హీరో వాళ్ళ దగ్గర తప్పించుకోవడానికి ఎలా ట్రయల్స్ అయితే చేశాడు అని చెప్పి ఇలా కొన్ని సీక్వెన్సెస్ అయితే మనమైతే ప్లాన్ చేసి ఉంటే కనుక మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అయితే ఉంటుంది. అని ఇప్పుడు ఈ విడా మూవీ
మీరు అజిత్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక సో మీరు కనుక విడా మూవీ కోసం మీరైతే వెయిట్ చేయండి. బట్ మీరైతే బ్రేక్ డౌన్ అనే మూవీ చూడకండి. బికాజ్ మీరు కనుక ఆ సినిమా చూస్తే కనుక మనకైతే ఆ సస్పెన్స్ ఎలిమెంట్ అనేది అయితే పోతుంది. బట్ ఇందా చెప్పినట్టు ఈ మూవీ అజిత్ అనేది ఒక టైలర్ మేడ్. అండ్ ఇప్పుడు ఈ విడా మూవీ ఎందుకు ఆగిపోయింది, రిలీజ్ ఎందుకు ఆగిపోయింది అంటే కనుక సో ఈ మూవీ వాళ్ళకి అఫీషియల్ రీమేక్ కదా. సో హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళైతే 80 crores అయితే డిమాండ్ చేస్తున్నారు ఈ స్టోరీకి. బట్ లైకా ప్రొడక్షన్స్ అయితే దానికి ఒప్పుకోలేదు. మీకు కావాలంటే కొంచెం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అయితే ఇస్తాము అని చెప్పి అంటున్నారు. బట్ దానివల్ల ఈ మూవీ అయితే రిలీజ్ అయితే ఆగిపోయింది. సో అది తేలేంత వరకు ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ ఓవరాల్ విడా మూవీ ఇచ్చే టీజర్ అయితే నాకైతే నచ్చింది. అండ్ ఈ మూవీ బ్రేక్ డౌన్ అనే మూవీకి అఫీషియల్ రీమేక్ కానీ అడాప్షన్ కానీ అండ్ ఈ మూవీ అజిత్కి అయితే టైలర్ మేడ్. అండ్ ఈ మూవీలో కూడా కొన్ని లైక్ ఈ టీజర్లో అయితే కొన్ని ఫ్రేమ్స్ అయితే చూపించారు. అండ్ బ్రేక్ డౌన్లో కూడా కొన్ని ఫ్రేమ్స్ అయితే ఉంటాయి. కెమెరా లోపల లైక్ కెమెరా కార్ డిక్కీలో పెట్టి ఇలా ఇంకొక పర్సన్ అయితే చూపిస్తారు. ఇలా కెమెరా టేకింగ్ అదంతా అయితే బాగుంటుంది. అండ్ ఓవరాల్ బ్రేక్ డౌన్ మూవీ అయితే బాగుంటుంది. అండ్ ఈ మూవీ అనేది అజిత్ అనేది టైలర్ మేడ్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.